మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వసతి గృహాన్ని మెదక్ డి రోషిని శనివారం పరిశీలించారు. అనంతరం 8 సంవత్సరాలుగా మూసి ఉన్న అతిథి గృహం తాళాలను అధికారుల సమక్షంలో తెరిపించి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గృహానికి 4 ఎకరాల స్థలం ఉందని, ఇందులో అక్రమ కట్టడాలను గుర్తించామని, పై అధికారులకు ఈ విషయం తెలియజేసి త్వరలో సర్వే చేపట్టి అక్రమదారులకు నోటీసులు ఇచ్చే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 8 ఏళ్లుగా తెరుచుకొని ఆర్ఎండ్బి అతిథి గృహం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లుళ్ల సంజయ్ రెడ్డి చూపిన చొరవతో అధికారుల్లో చలనం వచ్చిందని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అతిథి గృహాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు అలుకుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు దానంపల్లి నారాగౌడ్, భవానీ నరసింహాచారి, రాజేందర్ గౌడ్, ఆర్ఎన్ సంతోష్ కుమార్, గంగారెడ్డి, పల్లబోయిన మాణిక్యం, గాండ్ల సాయిలు ఉన్నారు. ఇళ్ళకి మోనేసి ఏం చేస్తారు దాన్ని ఏం చేస్తారు మధ్యలో ఆక్రమించేసి ఎక్కడ కూడా ఆక్రమిస్తారు. ఖాళీ ఉన్న ప్లేస్ నీళ్ళు ఇడిచి పెడతారు. ఏం చేస్తారు? మేడం, ఇంతకుముందు మీ దృష్టిలోకి వచ్చిందా మేడం కబ్జా అవుతుంది అనేది? రావటం అంటే మా ఈ గారు వచ్చి చూసాం. మేము చూసి మొత్తం ఎక్కడైతే ఈయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పటికప్పుడు ఆపేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అట్ ఎనీ కాస్ట్ కొంచెం కూడా ఒక 1 ఇంచ్ కూడా లోపల జరగకూడదని ఈ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఫర్దర్ ఇప్పుడు మా శంకరంపేట మండల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీకు. ఫర్దర్ మీరు ఏం యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు కంప్లైంట్ ఇంకా మన ఈ గారి చేతిలోకి రాలేదండి. దాని మీద ఈ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తాం. ఈ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసేస్తాం. ఎన్ని రోజులలో వెంటనే చేసేస్తాం. ఈ డిపార్ట్మెంట్లో ఈ టోటల్ ల్యాండ్ రికార్డ్ మొత్తం ఉందా మేడం మీ దగ్గర? టోటల్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది అయితే ఏదైతే ఐబీ ఉందో ల్యాండ్ రికార్డ్ ప్రకారం ఉందా మీ దగ్గర? ఇది ఆన్లైన్లో ఉందా? ఆన్లైన్లో ఫీడ్ అయి ఉన్నది. ఫీడ్ అయి ఉంది. ఎంత ఉంది మేడం? 4 acres ఉంది. 4.27 అన్నారు. 4.27 అన్నారు కదా. 4 acres కంప్లీట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఉన్న కాడికి చేద్దామని? అది అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తామండి. లోపలికి వచ్చిన వాళ్ళ పరిస్థితి కబ్జాలో గురైన గోడలో కాంపౌండ్ వాళ్ళు